Hello friends, welcome to the LTX classes and ఇవాళ ఇంగ్లీష్ క్లాస్ లో మనం ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఒకటి చేయబోతున్నాము. అది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కి సంబంధించి వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. ఎల్టీఎక్స్ క్లాస్ ఇంగ్లీష్ కి సంబంధించి ఇవాళ మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనే టాపిక్ లో ఇంపార్టెంట్ మోడల్స్ కొని డిస్కస్ చేద్దాం. అట్ ది సేమ్ టైం ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇంకో పేరు కూడా ఉంది. మనం జనరల్గా కొన్ని గ్రామర్ బుక్స్ చూస్తే అందులో ఉంటుంది రిపోర్టెడ్ స్పీచ్ అనే పేరు కూడా ఉంటుంది. సో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అయినా రిపోర్టెడ్ స్పీచ్ అయినా కూడా వాళ్ళ ఎగ్జామ్స్ లో ఇచ్చిన క్వశ్చన్స్ కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. జనరల్ గా దీన్ని మనకి ఎలా ఇస్తారంటే చేంజ్ ఆఫ్ స్పీచ్ లాగా ఇస్తారు. మన అందరికీ తెలుసు చేంజ్ ఆఫ్ స్పీచ్ అంటే వాళ్ళు డైరెక్ట్ స్పీచ్ లో ఇస్తే మన ఇండైరెక్ట్ లోకి మార్చమంటారు, లేదు వాళ్ళు ఇండైరెక్ట్ స్పీచ్ లో ఇస్తే మనని డైరెక్ట్ స్పీచ్ లోకి మార్చమంటారు. సో ఈ సెషన్ లో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేది ఎలా చేంజ్ చేయాలో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని ఆ ఇంపార్టెంట్ రూల్స్ ని మనం చాలా క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. అది స్టార్ట్ చేసే ముందు ఎల్టీఎక్స్ క్లాసెస్ కి సంబంధించి మనకి 4 రకాల కేటగిరీస్ ఉంటాయి. మీరు ఏ కోర్స్ లో జాయిన్ అవుతారన్నది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఒకటి బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ అంటారు. ఇందులో హై లెవెల్ ఎగ్జామ్స్ కి కోచింగ్ ఇస్తారు. ఆర్బీఐ, నబార్డ్ లాంటి ఎగ్జామ్స్ లో కోచింగ్ ఇస్తారు. మీరు నార్మల్ బ్యాంక్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయితే యూ కెన్ జాయిన్ దిస్ కోర్స్ కాల్ బ్యాంక్ ఇన్ఫినిటీ. మీకు ఫ్యూచర్ లో నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ వాళ్ళు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెడుతున్నారు. అన్ని ఎగ్జామ్స్ కి కంబైన్డ్ ఒక ఎగ్జామ్ పెడుతున్నారు. మీరు ఈ కేటగిరీలో జాయిన్ అయితే యూ విల్ గెట్ ద కోచింగ్ దేర్. మీరు ఓన్లీ ఇంగ్లీష్ కి మాత్రమే జాయిన్ అవ్వాలి. మీరు ఫస్ట్ నుంచి కూడా ఇంగ్లీష్ లో చాలా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు, యూ వాంట్ గైడెన్స్ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఇన్ ఇంగ్లీష్ అనుకుంటే మీరు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే కోర్స్ జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. మీకు ఫీజ్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ యు నో వాట్, ఈ ఫీజ్ ఏదైతే ఉందో ఇది లైఫ్ టైం ఫీజ్. మీరు ఒక్కసారి ఫీజ్ పే చేసినట్టయితే టిల్ యూ గెట్ ద పర్ఫెక్షన్ ఇన్ ద సబ్జెక్ట్ అండ్ టిల్ యూ గెట్ ద గవర్నమెంట్ జాబ్ మీరు క్లాసెస్ కంటిన్యూస్ గా వినొచ్చు ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, ఆ కాంటాక్ట్ నెంబర్ మీరు కాంటాక్ట్ చేసి ఎనీ క్వైరీస్ యు వెల్కమ్ టు డిస్కస్. ఇక డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కి సంబంధించి అసలు బేసిక్ గా మీ అందరికీ తెలుసు, ఒక సెంటెన్స్ డైరెక్ట్ స్పీచ్ ని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చేటప్పుడు మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్, టెన్స్ అనేది ఖచ్చితంగా మారుతుంది. అవునా కదా? టెన్స్ అనేది ఖచ్చితంగా మారాలి. ఎందుకంటే మనందరికీ ఒక బేసిక్ ఐడియా ఉంది. డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు వ్యక్తులు డైరెక్ట్ గా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ తో డైరెక్ట్ గా చెప్పిన స్పీచ్ ని డైరెక్ట్ స్పీచ్ అంటాము. అందుకే దాన్ని మనం కొటేషన్స్ లో పెడతాము. ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చేటప్పుడు ఏంటంటే, ఏ బితో అలా అన్నాడు, ఏ బిని అలా అడిగాడు అని మనం వేరే వాళ్ళకి చెప్తాం. మనం వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు ఏమవుతుందంటే అది ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మారుతుంది. ఇలా డైరెక్ట్ ఇండైరెక్ట్ లో మార్చేటప్పుడు ఏమవుతాయంటే చిన్న చిన్న చేంజెస్ అనేవి జరుగుతాయి. ఆ చేంజెస్ అనేవి నేను ఒక సపరేట్ వీడియోలో రూల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ వీడియోలో మనం కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. మై హంబుల్ రిక్వెస్ట్ ఈస్ ద వండర్ఫుల్ ఆస్పిరెంట్స్ హూ ఆర్ వాచింగ్ ద వీడియో, మీరు ఈ ప్రతి క్వశ్చన్ ని కూడా మీరు వీడియో పాజ్ చేసుకుని మీ ఆన్సర్స్ మీరు ముందు ట్రై చేయండి. తర్వాత నా ఆన్సర్స్ తో మీ ఆన్సర్స్ ని కంపేర్ చేసుకుని డౌట్ ఉంటే ఎక్స్ప్లెనేషన్ ని వినండి. ఇంకా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్ లో మీ క్వైరీస్ ని మెన్షన్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. మోహన్ సెడ్ టు జాన్, వై హ్యావ్ యూ రిటర్న్ మై అమౌంట్? సో ఇది మోహన్ అనే అబ్బాయి జాన్ తో చెప్పాడు, వై హ్యావ్ యూ రిటర్న్ మై అమౌంట్. ఈ క్వశ్చన్ మనం ఎలా ఆలోచించాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసిన వెంటనే అర్థమైపోయింది ఇది ఒక క్వశ్చన్. నువ్వు నా అమౌంట్ ఎందుకు రిటర్న్ చేసావు అనేది ఒక క్వశ్చన్ కాబట్టి మనందరికీ తెలుసు కంపల్సరీగా ఆస్క్డ్ ఉండాలి. అయితే అన్ని ఆప్షన్స్ లో కూడా ఆస్క్డ్ అనేది క్వశ్చన్ లోనే ఆప్షన్స్ లోనే ఇచ్చారు. ఇక పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, మనందరికీ తెలుసు ఎప్పుడైనా కూడా ఒక క్వశ్చన్ ఇండైరెక్ట్ స్పీచ్ లో మారుస్తున్నప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి, తర్వాత హెల్పింగ్ వర్బ్ వెళ్ళాలి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టు బి రిమెంబర్డ్ అమ్మా. ఇది అన్ని ఎగ్జామ్స్ లో కూడా ఎలా అయినా అడగచ్చు. చేంజ్ ఆఫ్ స్పీచ్ ని డైరెక్ట్ గా అడగచ్చు, లేదంటే స్పాటింగ్ ది ఎర్రర్ లో కూడా అడగచ్చు. ఐ విల్ రిపీట్, ఇఫ్ యూర్ చేంజింగ్ ఎ క్వశ్చన్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్, ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత హెల్పింగ్ వర్బ్ వస్తుంది. మరి అలా ఎక్కడుందో చూద్దామా. ఇక్కడ హ్యాడ్ ఇచ్చాడు, హీ ఇచ్చాడు, హ్యాడ్ ఇచ్చాడు. డిడ్ హీ, ఇక్కడ అసలు హెల్పింగ్ వర్బే మిస్ అయిపోయింది. కాబట్టి డెఫినెట్ గా ఫోర్త్ ఆప్షన్ రాంగ్ అని చెప్పొచ్చు. మనకి ఇప్పుడు ఏ ఆర్డర్ కావాలి, ఫస్ట్ సబ్జెక్ట్ కావాలి, తర్వాత హెల్పింగ్ వర్బ్ కావాలి. కానీ ఇక్కడ ఎవరు ఉన్నారు, ఫస్ట్ హ్యాడ్ వచ్చేసింది, అంటే ఫస్టే హెల్పింగ్ వర్బ్ వచ్చింది, తర్వాత సబ్జెక్ట్ వచ్చింది. కాబట్టి ఇది రాంగ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చింది, తర్వాత హెల్పింగ్ వర్బ్ వచ్చింది, ఇది అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది చూడండి, ఫస్టే హెల్పింగ్ వర్బ్ వచ్చింది, తర్వాత సబ్జెక్ట్ వచ్చింది, కాబట్టి రాంగ్. చూసారు, మనం అసలు ఇంకా గ్రామర్ ని అప్లై చేయకుండానే మనకు ఆన్సర్ వచ్చేసింది. అయినా కూడా క్రాస్ చెక్ చేసుకుందామా, గ్రామర్ ని అప్లై చేద్దామా. మీ అందరికీ తెలుసు డైరెక్ట్ స్పీచ్ లో హ్యావ్
ఇండైరెక్ట్ ఎలా మారాలి, హ్యాడ్ గా మారాలి. బికాస్ ప్రెసెంట్ టెన్స్ ఇప్పుడు పాస్ట్ టెన్స్ అవుతుంది. కావాలంటే చూసుకుని ఆన్సర్ ఇక్కడే ఉంది. అంటే ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఏ ఫ్యాక్టర్ ని కన్సిడర్ చేస్తే ఆన్సర్ త్వరగా వస్తుందో దాన్ని మనం కన్సిడర్ చేయాలి ఫ్రెండ్స్. సో డైరెక్ట్ ఇండైరెక్ట్ లో మార్చేటప్పుడు మన అందరికీ తెలుసు ప్రెసెంట్ టెన్స్ బికమ్స్ పాస్ట్ పర్ఫెక్ట్, ప్రెసెంట్ టెన్స్ బికమ్స్ పాస్ట్ టెన్స్. అందుకే వాటి ఇక్కడ హ్యావ్ ఇచ్చాడు. హ్యావ్ అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్, అది మనం దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ గా మార్చాము. అందుకే హ్యావ్ హ్యాడ్ గా చేంజ్ చేసాం ఫ్రెండ్స్. హ్యావ్ ఎ లుక్ అట్ ద నెక్స్ట్ క్వశ్చన్. మేనేజర్ సెడ్ టు క్లర్క్, I was forced to take this decision. మీరు అబ్జర్వ్ చేశారా? ఇది డైరెక్ట్ స్పీచ్ లో ఇచ్చారు. I was forced to take this decision. మనం లెంథీ ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు, షార్ట్ కట్స్ ఫాలో అవ్వచ్చు. మీరు ఏది ఫాలో అయితే తక్కువ టైంలో ఆన్సర్ వస్తుందో దాన్ని మీరు ఆప్ట్ చేసుకోండి. నేను ఇక్కడ మీకు లెంథీ ప్రాసెస్ చెప్పను, షార్ట్ కట్ చెప్తాను. ఎలా షార్ట్ కట్ చెప్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ స్పీచ్ లో దిస్ అనే వర్డ్ ఇండైరెక్ట్ స్పీచ్ లో దట్ అవుతుంది. ఆప్షన్స్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే అన్ని ఆప్షన్స్ లో కూడా దట్టే ఇచ్చారు కాబట్టి మనకి ఇక్కడ ఈ షార్ట్ కట్ అనేది పెద్దగా హెల్ప్ అవ్వలేదు. కాబట్టి ఇక సెకండ్ షార్ట్ కట్ లోకి వెళ్దాము. సెడ్ టు డైరెక్ట్ స్పీచ్ లో టోల్డ్ అవ్వాలి, అవునా? సెడ్ టు ఏమవ్వాలి, టోల్డ్ అవ్వాలి. మరి ఇక్కడ టోల్డ్ ఇచ్చారు, ఇక్కడ టోల్డ్ ఇచ్చారు, ఇక్కడ టోల్డ్, ఇక్కడ టోల్డ్. ఈ షార్ట్ కట్ కూడా మనకి హెల్ప్ చేయలేదు. కాబట్టి నెక్స్ట్ మనం చూడాల్సిన అసలైన గ్రామర్ షార్ట్ కట్ చూద్దాం. గ్రామర్ లో ఉన్న రూల్ చూద్దాం. మనందరికీ విషయం తెలియాలమ్మా, డైరెక్ట్ స్పీచ్ లో వజ్ కనిపించిందంటే అది పాస్ట్ కంటిన్యూస్. డైరెక్ట్ స్పీచ్ లో పాస్ట్ కంటిన్యూస్ ఇండైరెక్ట్ లో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గా మారుతుంది. అంటే వజ్ బికమ్స్ హ్యాడ్ బీన్. కాబట్టి ఆప్షన్స్ లో ఖచ్చితంగా హ్యాడ్ బీన్ ఉన్న ఆప్షనే మనకి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ హ్యాడ్ బీన్ ఉందా, లేదు, రాంగ్ ఆన్సర్. ఇక్కడ హ్యాడ్ బీన్ ఉందా, లేదు, రాంగ్ ఆన్సర్. ఇక్కడ హ్యాడ్ ఉంది కానీ హ్యాడ్ బీన్ లేదు. ఇది కూడా మనకు కావాల్సిన హ్యాడ్ బీన్ ఇక్కడ మాత్రమే ఉంది. సార్ ఇక్కడ వజ్ హ్యాడ్ బీన్ అవుతుందని మనకు ఎలా తెలుస్తుంది అంటే, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ లో రూల్స్ నేర్చుకునేటప్పుడే మనం ఈ విషయాన్ని క్లియర్ గా డిస్కస్ చేసుకుంటాం. వజ్ కానీ వర్ కానీ ఉంటే హ్యాడ్ బీన్ గా మారుతుంది. మీరు దీనికోసం మళ్ళీ ప్రత్యేకంగా రూల్స్ ని చదువుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎగ్జాంపుల్స్ చేసేటప్పుడే రూల్స్ ని మీరు అలవాటు చేసేసుకోవచ్చు. డైరెక్ట్ స్పీచ్ లో వజ్ ఆర్ వర్ బికమ్స్ ఇండైరెక్ట్ స్పీచ్ హ్యాడ్ బీన్. దీని టెన్సెస్ లో చెప్పాలంటే పాస్ట్ కంటిన్యూస్ బికమ్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. Friends, have a look at the next question. Next question ఏమన్నారు ఒకసారి అబ్జర్వ్ చేయండి. I said to the child, I will get you a chocolate. I will get you a chocolate. షార్ట్ కట్ అప్లై చేద్దాము, లెంథీ ప్రాసెస్ ఫాలో అవ్వద్దు. కానీ నేను మీకు తెలియడం కోసం, అంటే ఈ వీడియో చూసే వాళ్ళలో కొత్త వాళ్ళు కూడా ఉండొచ్చు కాబట్టి వాళ్ళ కోసం నేను అన్ని స్టెప్స్ చెప్తున్నాను. నార్మల్ గా అయితే అన్ని స్టెప్స్ ఫాలో అవ్వక్కర్లేదు. మనందరికీ తెలుసు సెడ్ టు టోల్డ్ అవ్వాలి. అయితే అన్ని ఆప్షన్స్ లో కూడా టోల్డ్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ని త్వరగా అప్లై చేసేద్దాం మనం. డైరెక్ట్ స్పీచ్ లో విల్, ఇండైరెక్ట్ స్పీచ్ లో వుడ్ అవ్వాలి. కాబట్టి ఆప్షన్స్ లో వుడ్ ఉన్న ఆప్షనే మనకి రైట్ ఆప్షన్. ఇక్కడ వుడ్ ఉంది, డాట్ పెట్టుకోండి. ఇక్కడ వుడ్ లేదు, ఎలిమినేట్ చేసేయండి. మళ్ళీ ఇక్కడ వుడ్ ఉంది, డాట్ పెట్టుకోండి. ఇక్కడ వుడ్ లేదు, ఎలిమినేట్ చేసేయండి. మరి ఇప్పుడు చూస్తే మనం సెకండ్ ఆప్షన్ అలాగే ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ లో మనకి ఆన్సర్ రైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి ఏది రైట్ ఆన్సర్ చూద్దాం. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఐ సెడ్ టు ద చైల్డ్, నేను చైల్డ్ కి చెప్పాను నేను నీకు చాక్లెట్ ఇస్తాను అని. ఇండైరెక్ట్ స్పీచ్ లో చైల్డ్ ఏమవుతాడు నాకు? ఆ చైల్డ్ నా ఎదురుగుండా ఉన్నప్పుడైతే నువ్వు అంటాను. అదే దూరంగా ఉంటే చైల్డ్ నాకు ఏమవుతాడు? హిమ్ అవుతాడు కదా. అఫ్ కోర్స్ హిమ్ అవ్వచ్చు, హెర్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. కాబట్టి థర్డ్ పర్సన్ లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడు కూడా డైరెక్ట్ స్పీచ్ లో ఉండే సెకండ్ పర్సన్ ఇండైరెక్ట్ లో థర్డ్ పర్సన్ లోకి వెళ్ళాలి. అంటే మన ఆన్సర్ లో ఇక్కడ చూడండి హిమ్ ఉండాలి, కానీ ఇక్కడ ఎవరున్నారు? యూ ఉంది. ఇండైరెక్ట్ లో మార్చేటప్పుడు యూ ఎందుకు వస్తుంది? అది మన రూల్స్ లోనే నేర్చుకుంటాం. ఇండైరెక్ట్ స్పీచ్ లో సెకండ్ పర్సన్ జనరల్ గా ఉండరు, థర్డ్ పర్సనే ఉంటారు. శ్యామ్ సార్ మాకు డౌట్ వచ్చింది సార్, ఇలా సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఈ కాన్సెప్ట్ మాకు అర్థం కాలేదు సార్. ఏం లేదమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, ఇది డైరెక్ట్ స్పీచ్. నేను మీకు ఇప్పుడు విషయం చెప్పాను అనుకోండి, ఇది డైరెక్ట్ స్పీచ్. నేను ఇప్పుడు మీకు చెప్పిన విషయాన్ని రేపు మీరు వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు ఏం చేస్తారు? ఇండైరెక్ట్ లోకి మార్చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? నాతో మీరు మాట్లాడితే యు అనే ప్రొనౌన్ వాడతారు. అదే నా గురించి మీరు మాట్లాడితే శ్యామ్ సార్ మీకు ఏమవుతారు? ఇప్పుడు శ్యామ్ సార్ తో మీరు డైరెక్ట్ గా మాట్లాడుతున్నప్పుడు మీరు యు అనే ప్రొనౌన్ తో అడ్రస్ చేస్తారు. అవునా? శ్యామ్ సార్ వేర్ ఈజ్ యువర్ హౌస్, శ్యామ్ సార్ వాట్ డు యూ టీచ్, శ్యామ్ సార్ హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో. ఇలా నాతో మీరు మాట్లాడితే యు అనే ప్రొనౌన్ ని యూజ్ చేస్తారు. నా గురించి మీరు మాట్లాడితే హీ అంటారు కదా. నేను లేనప్పుడు నా గురించి మీరు మాట్లాడుకునేటప్పుడు థర్డ్ పర్సనే కదా నేను.
నాతో మాట్లాడితే సెకండ్ పర్సన్ అయిపోతాను. దట్ ఈస్ అ లాజిక్ రన్న. హ్యావ్ ఎ లుక్ అట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ద డ్రైవర్ సెడ్ టు మీ, సారీ ఐ ఆమ్ లేట్ టుడే. డ్రైవర్ నాతోటే చెప్పాడు, సారీ ఐ ఆమ్ లేట్ టుడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ కట్ అప్లై చేద్దాం. ఇక్కడ ఐ అని ఉంది. ఐ అంటే ఎవరు? డ్రైవర్ కదా. డ్రైవరే చెప్పాడు కదా సారీ నాకు లేట్ అయింది అని. సో ఐ అంటే ఎవరు? డ్రైవర్. డ్రైవర్ నాకు థర్డ్ పర్సన్ అయిపోతాడు కదా, హీ అవుతాడు. తర్వాత డైరెక్ట్ స్పీచ్ లో ప్రెసెంట్ టెన్స్, ఇండైరెక్ట్ లో పాస్ట్ టెన్స్ అవ్వాలి కదా, అంటే యామ్ ఏమవుతుంది? వజ్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే డైరెక్ట్ స్పీచ్ లో టుడే, ఇండైరెక్ట్ లో ఏమవుతుంది? దట్ డే అవుతుంది. నిజం చెప్పడం మనకి 99% ఆన్సర్ ఇక్కడ రెడీ చేసేసుకున్నాం మనం. ఇలా చేసుకోవాలమ్మా. రేపు మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడా క్వశ్చన్ చూసిన వెంటనే ఇమ్మీడియట్ గా ఆన్సర్స్ అక్కడికక్కడే మీరు డిరైవ్ చేసేసుకుంటే యూ కెన్ సేవ్ ప్లెంటీ ఆఫ్ టైం అనమాట. అప్పుడు ఆప్షన్స్ అన్నిటిని చూసుకోవాల్సిన అవసరం ఉండదు. మనకు కావాల్సిన ఆప్షన్ ఎక్కడుందో తెలిసిపోతుంది. ఇక్కడ ఎవరున్నారు మనకి? వజ్. కానీ ఇక్కడ ఎవరున్నారు? ఈజ్. తీసేయండి. మనకి ఇక్కడ ఎవరు కావాలి? వజ్ కావాలి. కానీ థర్డ్ ఆప్షన్ చూడండి, ఇక్కడ ఎవరున్నారు? యామ్ ఉంది, తీసేయండి. మనకు ఎవరు కావాలి? వజ్. కానీ ఫోర్త్ ఆప్షన్ లో ఎవరున్నారు? ఆర్. అయిపోయింది, మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. చూసారా? ఇదిగోండి నేను చెప్పినట్టు హీ వచ్చింది, వజ్ వచ్చింది, దట్ డే కూడా వచ్చింది. సో డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ లో మార్చేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామర్ చేంజ్ కరెక్ట్ గా చెక్ చేసుకోవాలి. డైరెక్ట్ స్పీచ్ లో యామ్, ఇండైరెక్ట్ లో వజ్ అయింది. ఎందుకైందంటే ఎప్పుడు కూడా డైరెక్ట్ స్పీచ్ ప్రెసెంట్ టెన్స్, ఇండైరెక్ట్ లోకి వెళ్ళేటప్పటికి పాస్ట్ టెన్స్ అయిపోతుంది. సో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ లో మార్చేటప్పుడు తక్కువ టైంలో చేయడానికి ట్రై చేసిన స్టూడెంట్ కి ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్లీజ్ రిమెంబర్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ డిపెండ్స్ ఆన్ జస్ట్ నాట్ యువర్ ఇంటెలిజెన్స్, ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ హౌ క్విక్ యు ఆర్ ఇన్ సాల్వింగ్ ద క్వశ్చన్. ఎస్ ఆర్ నో? తర్వాత చూడండి, చైర్మన్ సెడ్ టు మేనేజర్. చైర్మన్ మేనేజర్ తో చెప్పాడండి. చైర్మన్ మేనేజర్ తో ఏం చెప్పాడండి? వై డిడ్ యూ డిలే ద వర్క్? వై డిడ్ యూ డిలే ద వర్క్? నువ్వు ఈ వర్క్ ఎందుకు డిలే చేసావు? ఇక్కడ వై అని స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఇది క్వశ్చన్. క్వశ్చన్ కాబట్టి అన్ని ఆప్షన్స్ లో కూడా ఆస్క్ కూడా వచ్చింది, ప్రాబ్లం లేదు. కానీ వెంటనే ఒక విషయం చెప్పాలి నేను మీకు. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, నేను ఈ సెషన్ బిగినింగ్ లో కూడా ఇదే పాయింట్ చెప్పాను. ఎప్పుడైనా క్వశ్చన్ ఇండైరెక్ట్ లో మార్చేటప్పుడు ఆర్డర్ ఏంటమ్మా? సబ్జెక్ట్ ఫస్ట్ రావాలి, హెల్పింగ్ వర్బ్ తర్వాత రావాలి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడా ఎప్పుడైనా మీరు సబ్జెక్ట్ ముందు ఉందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్. సో వెన్ ఎవర్ యు ఆర్ చేంజింగ్ ఏ క్వశ్చన్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్, ఇమ్మీడియట్ గా మీకు ఈ పాయింట్ అనేది స్ట్రైక్ అవ్వాలి. వెన్ ఎవర్ యు ఆర్ చేంజింగ్ ఏ క్వశ్చన్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్, మీ మైండ్ లో ఈ పాయింట్ అనేది స్ట్రైక్ అవ్వాలి. ఏంటా పాయింట్? ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి, తర్వాత హెల్పింగ్ వర్బ్ రావాలి. మరి ఆప్షన్స్ చూద్దామా? ఇక్కడ ఫస్ట్ ఎవరు వచ్చారు? డిడ్, తర్వాత హీ వచ్చారు. అంటే ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ఇచ్చాడు, తర్వాత సబ్జెక్ట్ ఇచ్చాడు, కాబట్టి దిస్ ఇస్ ఎ రాంగ్ ఆప్షన్. సెకండ్ చూస్తే ఫస్ట్ సబ్జెక్ట్, తర్వాత హెల్పింగ్ వర్బ్, ఎస్. కానీ ఇక్కడ మళ్ళీ చూడండి, ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ వచ్చింది, తర్వాత సబ్జెక్ట్ వచ్చింది, రాంగ్. ఇక ఫోర్త్ ఆప్షన్ తీసుకుంటే ఫస్ట్ సబ్జెక్ట్, తర్వాత హెల్పింగ్ వర్బ్, ఎస్. ఇలా ఆర్డర్ ని మనం చూసుకుంటాం. ఇక్కడతో మనకి 90% ఆన్సర్ రెడీ అయింది. అయితే మీ అందరికీ ఒక విషయం తెలుసు, డైరెక్ట్ స్పీచ్ లో డిడ్, ఇండైరెక్ట్ స్పీచ్ లో కంపల్సరీ హ్యాడ్ గా మారుతుంది. శ్యామ్ సార్ మాకు ఈ విషయం ఎలా తెలుస్తుంది అంటే, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా చేంజ్ అవుతుందో రూల్స్ చెప్పుకునేటప్పుడు మనం ఒక విషయాన్ని చెప్పుకుంటాం. ఏంటంటే డైరెక్ట్ స్పీచ్ లో డిడ్ అంటే ఏంటో తెలుసా? పాస్ట్ టెన్స్, పాస్ట్ సింపుల్. డైరెక్ట్ స్పీచ్ లో పాస్ట్ సింపుల్, ఇండైరెక్ట్ లో పాస్ట్ పర్ఫెక్ట్ గా మారుతుంది. అంటే మనకు కావాల్సిన ఆప్షన్స్ లో హ్యాడ్ ఉండాలి. ఇక్కడ హ్యాడ్ ఉందా? ఎస్, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. మరి ఫోర్త్ ఆప్షన్ లో ఎవరున్నారు? హ్యాజ్ ఉంది, దిస్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ మనం ఎలా సాల్వ్ చేసామంటే వీ హ్యావ్ అప్లైడ్ 2 టెక్నిక్స్. ఒకటి వచ్చి క్వశ్చన్ ఇండైరెక్ట్ గా మారుస్తున్నాం కాబట్టి సబ్జెక్ట్ ఫస్ట్ రావాలి, హెల్పింగ్ వర్బ్ తర్వాత రావాలి అన్న పాయింట్ ని అప్లై చేసుకున్నాం. సెకండ్ రూల్ ఏంటంటే డైరెక్ట్ స్పీచ్ లో డిడ్, ఇండైరెక్ట్ లో హ్యాడ్ గా మారాలన్న విషయం కూడా మనం చెక్ చేసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్ లెట్స్ హ్యావ్ ఎ లుక్ అట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ద ప్యాసింజర్ సెడ్ టు టికెట్ కలెక్టర్. ప్యాసింజర్ టికెట్ కలెక్టర్ తో ఒక విషయం చెప్పాడు, ఐ డిడెంట్ హ్యావ్ మనీ అన్నాడు. ఏమన్నాడు? ఐ డిడెంట్ హ్యావ్ మనీ అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెడ్ టు ఏమవుతుందో తెలుసు. సెడ్ టు ఏమవుతుంది? టోల్డ్ అవుతుంది. అయితే అన్ని ఆప్షన్స్ లో టోల్డ్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక తర్వాత చూసేద్దాం, ఇది స్టేట్మెంటా క్వశ్చనా? ఇది స్టేట్మెంటే కాబట్టి ఆర్డర్ తో ప్రాబ్లం లేదు. ఇక మరి డైరెక్ట్ గా ఎవరిని చూడాలి? గ్రామర్ ని చూడాలి. నేను ఈ ముందు క్వశ్చన్ లోనే ఒక విషయాన్ని చెప్పాను, గుర్తుందా? డిడ్. మరి డిడ్ ఏమవుతుందో నేను ఆ ప్రీవియస్ క్వశ్చన్ లో కూడా ఇప్పుడే చెప్పాను. డైరెక్ట్ స్పీచ్ లో డిడ్, ఇండైరెక్ట్ స్పీచ్ లో హ్యాడ్ అవ్వాలని చెప్పాను. ఎస్, కాబట్టి ఖచ్చితంగా మనకు కావాల్సిన ఆప్షన్స్ లో హ్యాడ్ ఉండాలి. మీరు చూస్తే ఫస్ట్ ఆప్షన్ లో ఎక్కడ హ్యాడ్ కనిపించట్లేదు.
సెకండ్ ఆప్షన్ లో కూడా యూ కాంట్ ఫైండ్ హ్యాడ్ ఎనీవేర్. ఇక థర్డ్ ఆప్షన్ లో హ్యాడ్ ఉంది, ఫోర్త్ ఆప్షన్ లో హ్యాడ్ ఉంది. కాబట్టి ఆప్షన్ సి అయినా అవ్వచ్చు, ఆప్షన్ డి అయినా అవ్వచ్చు. మరి ఏది రైట్ ఆన్సర్? అది ఎలా ఆలోచించాలి అంటే ఫ్రెండ్స్, జనరల్ గా మనందరం కూడా టెన్సెస్ లో ఒక విషయాన్ని నేర్చుకుంటాం ఏంటంటే, ఎప్పుడైనా కూడా హ్యాడ్ వస్తే వెర్బ్ ఏ ఫామ్ లో ఉంటుంది ఫ్రెండ్స్? ఎప్పుడైనా కూడా హ్యాడ్ వస్తే వెర్బ్ V3 లోకి మారిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హ్యావ్ ఉంది కదా, హ్యావ్ కి V3 ఎవరు? హ్యాడ్. అంటే మనకు కావాల్సిన ఆన్సర్ లో ఒక హ్యాడ్ కాదు, 2 హ్యాడ్లు ఉండాలి. శ్యామ్ సార్ మాకు అర్థం కాలేదు సార్, 2 హ్యాడ్లు ఎందుకు వచ్చాయి అంటే, ఒక హ్యాడ్ ఏమో హెల్పింగ్ వర్బ్, సెకండ్ హ్యాడ్ ఏమో మెయిన్ వర్బ్ అన్నమాట. కావాలంటే ఇక్కడే ఉంది చూడండి, ఈ డిడ్ ఏమో హ్యాడ్ గా మారింది, ఇది హెల్పింగ్ వర్బ్. ఇక్కడ హ్యావ్ ఉంది కదా, ఇది మెయిన్ వర్బ్ అన్నమాట. మరి దాన్ని V3 లో మార్చాలి కదా, అంటే హ్యాడ్ 2 హ్యాడ్లు ఉండాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, హ్యాడ్ ఉంది. ఫోర్త్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ లో అది లేదు, కాబట్టి రాంగ్ ఆన్సర్. సో దిస్ క్వశ్చన్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ మోడల్. జనరల్ గా చాలా మంది ఈ మోడల్ వచ్చినప్పుడు ఎర్రర్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. మనందరికీ తెలియాల్సిన ఒక విషయం ఉంది, హ్యాడ్ ఎప్పుడు యూజ్ చేసిన వెర్బ్ షుడ్ బి ఇన్ ద పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్, అంటే థర్డ్ ఫార్మ్. రైట్ ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, హ్యావ్ ఎ లుక్ అట్ ద నెక్స్ట్ క్వశ్చన్. కామేష్ సెడ్ టు జైన్. కామేష్ జైన్ చెప్పాడు, డూ యూ వేర్ ఫార్మల్స్? నువ్వు ఫార్మల్స్ వేసుకుంటావా అని ఒక క్వశ్చన్ అడిగాడు. వెంటనే క్వశ్చన్ అన్న విషయం మర్చిపోకూడదు. ఇక రెండోది, క్వశ్చన్ కాబట్టి సెడ్ టు ఏమవుతుంది ఫ్రెండ్స్? క్వశ్చన్ కాబట్టి సెడ్ టు ఆస్క్డ్ లాగా మారాలి. మరి ఆప్షన్స్ లో ఆస్క్డ్ ఎక్కడుందో చూద్దామా? ఎస్, అన్ని చోట్ల ఆస్క్డే వచ్చింది, ఒక్క ఫోర్త్ ఆప్షన్ తప్ప. కాబట్టి వెంటనే ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేయండి. ఇంకా తర్వాత చూడండి ఫ్రెండ్స్, డూ యూ వేర్ ఫార్మల్స్? మీరు ఫార్మల్స్ వేసుకుంటారా? ఫ్రెండ్స్, మీరు ఫార్మల్స్ వేసుకుంటారా అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఎస్, నేను ఫార్మల్స్ వేసుకుంటాను అని అవ్వచ్చు. సారీ, నో, నేను ఫార్మల్స్ వేసుకోను. అంటే ఈ మోడల్ మనం ఏమంటామంటే ఎస్ ఆర్ నో ఇంట్రోగేటివ్ మోడల్ అంటాం. అంటే ఆన్సర్ ఎస్ అవ్వచ్చు, నో అవ్వచ్చు, తెలియదు. కాబట్టి మనం ఇటువంటి మోడల్ ఏమంటాం ఫ్రెండ్స్? ఎస్ ఆర్ నో ఇంట్రోగేటివ్ మోడల్ అంటాం. ఇటువంటి ఎస్ ఆర్ నో ఇంట్రోగేటివ్ మోడల్స్ మనం డిస్కస్ చేసేటప్పుడు మనందరికీ ఒక విషయం తెలియాలి, ఇండైరెక్ట్ స్పీచ్ లో మార్చేటప్పుడు వెదర్ కానీ ఇఫ్ కానీ ఎవరో ఒకరిని యూజ్ చేస్తాం. ఎందుకంటే ఆన్సర్ ఎస్ అవ్వచ్చు, నో అవ్వచ్చు, తెలియదు కాబట్టి, షూర్ కాదు కాబట్టి వెదర్ కానీ ఇఫ్ కానీ ఎవరో ఒకరిని మనం యూజ్ చేస్తాం. అంటే మనకు కావాల్సిన ఆప్షన్ లో ఖచ్చితంగా వెదర్ కానీ ఇఫ్ కానీ ఉండాలి. జనరల్ గా చిన్నప్పుడే నేర్చుకున్నాం, వెదర్ వస్తే చివరిలో ఆర్ నాట్ కూడా వస్తుంది అన్న విషయం మనందరికీ బాగా తెలుసు. ఫస్ట్ ఆప్షన్ లో వెదర్ కానీ ఇఫ్ కానీ ఉందా? లేదు. సెకండ్ ఆప్షన్ లో ఎస్, ఇఫ్ ఉంది, డాట్ పెట్టుకోండి. థర్డ్ ఆప్షన్ లో కూడా ఇఫ్ ఉంది, డాట్ పెట్టుకోండి. ఇప్పుడు మనకి సెకండ్ ఆప్షన్ కానీ థర్డ్ ఆప్షన్ కానీ ఆన్సర్ అవ్వాలి. మరి సెకండ్ ఆన్సర్ రైటా, సెకండ్ ఆప్షన్ రైటా, థర్డ్ ఆప్షన్ రైటా అంటే దానికి సింపుల్ లాజిక్ ఫ్రెండ్స్. ఇక్కడ డూ వాడారు. ఎప్పుడైనా క్వశ్చన్ మోడల్లో డూ వాడారు అంటే ప్రెసెంట్ సింపుల్ వాడినట్టు. మరి డైరెక్ట్ స్పీచ్ లో ప్రెసెంట్ సింపుల్ ఇండైరెక్ట్ లో ఏమవుతుంది? పాస్ట్ సింపుల్ అవ్వాలి. అవునా కాదా ఫ్రెండ్స్? వాడు డూ అని ప్రెసెంట్ సింపుల్ ఇస్తే మనం పాస్ట్ సింపుల్ లోకి మార్చాలి. పాస్ట్ సింపుల్ అంటే వెర్బ్ ఎలా ఉంటుంది? సెకండ్ ఫామ్ లో ఉంటుంది. అంటే వేర్ కి సెకండ్ ఫామ్ ఏంటి? వోర్. అంటే మనకు కావాల్సిన ఆన్సర్ లో వోర్ ఎక్కడుందో అదే మన ఆన్సర్ అయిపోతుంది. మరి వోర్ ఎక్కడుంది ఫ్రెండ్స్? సెకండ్ ఆప్షన్ లో వోర్ ఉంది, కావాలంటే చెక్ చేసుకోండి. ద రైట్ ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్. ఇక్కడ హ్యాడ్ ఎక్కడి నుంచి వచ్చింది? హ్యాడ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? హ్యాడ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ ఫ్రెండ్స్. మన అందరికీ తెలుసు, ఇండైరెక్ట్ స్పీచ్ లో పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది ఎప్పుడు? డైరెక్ట్ స్పీచ్ లో ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఉంటే. ఇక్కడ ప్రెసెంట్ పర్ఫెక్ట్ లేదు, ప్రెసెంట్ సింపుల్ ఉంది. డూ అంటే ఏంటి ఫ్రెండ్స్? ప్రెసెంట్ సింపుల్. డూ అంటే ప్రెసెంట్ సింపుల్ కాబట్టి మనం పాస్ట్ సింపుల్ లోకే పెట్టాలి. పాస్ట్ సింపుల్ అంటే ఏంటి? V2. కాబట్టి వేర్ కి V2 ఏంటి? వోర్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ పర్టికులర్ మోడల్ కూడా చాలా మంది స్టూడెంట్స్ మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ప్లీజ్ మేక్ ష్యూర్ రిమెంబర్ దిస్ మోడల్. దిస్ మోడల్ ఈస్ ఎ వెరీ కామన్ మోడల్ దట్ కమ్స్ ఇన్ ఎగ్జామినేషన్స్. మనం ఇటువంటి మోడల్స్ విషయంలో మాత్రం ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు, బికాస్ దిస్ ఇస్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్ ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్? ఈ సెషన్ లో మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ లేదా రిపోర్టెడ్ స్పీచ్ అనే కాన్సెప్ట్ కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ మోడల్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇటువంటి వీడియోస్ మనం ఇంకా ఎక్కువ చేద్దాము. మీకు ఈ టాపిక్ కి సంబంధించి నేను ఇప్పటిదాకా చెప్పిన రూల్స్, ఎగ్జాంపుల్స్ కి సంబంధించి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్, యూర్ వెల్కమ్ టు మెసేజ్ యువర్ క్వైరీ ఇన్ ద కమెంట్ సెక్షన్. దాన్ని బట్టి అవసరం అయితే మనం రిలేటెడ్ వీడియోస్ ని యాడ్ చేయడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఐ హోప్ ఎవ్రీబడి అండర్స్టూడ్ ద సెషన్. LTX క్లాసెస్ లో ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వాలి, ఇటువంటి రూల్స్, ఇటువంటి గ్రామర్ టాపిక్స్ ఎక్కువ నేర్చుకోవాలనుకున్న స్టూడెంట్స్ కి ఇక్కడ ఇందాక చెప్పినట్టు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ ఒకటి మీకు ఉంది. యూ కెన్ జాయిన్ దిస్ కోర్స్ టు లెర్న్ ఇంగ్లీష్ పర్ఫెక్ట్లీ ఫ్రెండ్స్.
I wish you very good luck and all the best. Signing off, Shyam sir.